నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తెచ్చేశాను. ఆ కథ పేరే జంతు ప్రేమ. రామాపురానికి పక్కనే ఒక అడవి ఉండేది. ఆ అడవిలో నుంచి చిన్న చిన్న జంతువులు ఊళ్ళోకి వచ్చిపోతుండేవి. ఊళ్ళో వాళ్ళెవరూ వాటిని హానికి చేసేవారు కాదు. కార్తీక్ అయితే వాటి పట్ల విపరీతమైన ప్రేమ. వాళ్ళ అమ్మ కూడా. కొన్నాళ్ళకి చిన్న జంతువులు రాకపోకలు తగ్గాయి. ఊళ్ళో వాళ్ళకి కారణం ఏంటో అర్థం కాలేదు. కార్తీక్ తను దాచుకున్న డబ్బులతో అమ్మ పుట్టినరోజుకి మట్టి గాజులు కొనాలనుకున్నాడు. పట్టణం వెళ్ళాలంటే అడవి దాటాలి. పెద్దవాళ్ళతో కలిసి ఆ దారిలో కార్తీక్ చాలాసార్లు వెళ్ళాడు. కానీ ఎవరికీ తెలియకుండా గాజులు తెచ్చి అమ్మకు ఇవ్వాలనేది వాడి కోరిక. అందుకే అమ్మ కోసం ధైర్యం చేశాడు. తావులో అక్కడక్కడ జంతువుల ఎముకలు కనబడ్డాయి. అందుకేనా ఊళ్ళోకి జంతువు రావట్లేదు అని అనుకుంటూ నడుస్తున్నాడు. ఇంతలో దారికి కొంత లోపలిగా జంతువుల మూలుగలు, మనుషుల అరుపులు వినిపించాయి. ఏంటా అని అటు వెళ్ళి చూశాడు. భయం గొలిపెట్టే ఒక గడ్డం మనిషి కనిపించాడు. వాడితో పాటు ఇంకొందరు వ్యక్తులు జంతువుల్ని చంపి చర్మం, మాంసం వేరు చేస్తున్నారు. వెంటనే కార్తీక్ ఇంటికి వెళ్ళి చూసినంత అమ్మకు చెప్పాడు. అమ్మ మనకెందుకులే, వదిలే అని అంది. కానీ జంతువుల మీద ఉన్న ప్రేమతో కార్తీక్ ఊరి పెద్దలకు విషయం చేరవేశాడు. వాళ్ళు ముందు వీడి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కార్తీక్ది ఉడుంపట్టు వదిలితేనా ఆ పెద్దలకి రకరకాలుగా చెప్పాడు. దాంతో వాళ్ళకి తప్పలేదు. అందరూ కలిసి అడవికి వెళ్ళి గడ్డం మనిషిని పట్టుకున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి వీడు పెద్ద గజ దొంగ రవాణా చేసే ముఠాకి నాయకుడు అంటూ బేడీలు వేశారు. పట్టించినందుకు కార్తీక్కి కొంత డబ్బు బహుమతిగా అందించారు. ఆ డబ్బులతో వాళ్ళమ్మ పుట్టినరోజుకి మట్టి గాజులు కాకుండా బంగారు గాజులు కొనిచ్చాడు కార్తీక్. ఈ కథలో నీతి ఏమిటంటే మనం పర్యావరణాన్ని నాశనం చేస్తే పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. అది నాశనం అయితే మనం నాశనం అయిపోతాం. కాబట్టి నేస్తాలు, మనమందరం పర్యావరణాన్ని రక్షిద్దాం. ఇంతటితో ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు. నమస్తే నేస్తాలు, నేను మీ పార్థసాయిని. ఈరోజు మీకు నేను ఇంకో కథ తెచ్చేశాను. ఈరోజు కథ పేరు ఏమిటంటే జీవితం సమాప్తం. గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఎక్కువగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతల ఒడ్డుకు వెళ్ళవలసి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితుడిని ఏమీ తోచడం లేదు. కాలక్షేపానికి పడవ అంతా కబుర్లు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళయిందా అని అడిగాడు పండితుడు. కాలేదయ్యా అని పడవవాడు సమాధానం చెప్పాడు. నీకు వ్యాకరణం తెలుసా అన్నాడు. తెలీదయ్యా అని సమాధానం చెప్పాడు పడవవాడు. పోనీ తర్కం తెలుసా అని అడిగాడు పండితుడు. తెలీదయ్యా అని అన్నాడు పడవవాడు. సంస్కృతం వచ్చా అని అడిగాడు పండితుడు. రాదు అని సమాధానం ఇచ్చాడు పడవవాడు. ఏమైనా చదువుకున్నావా అంటే ఊహు అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏది అడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నాం. లాభం లేదు, ఇప్పటికే నీ సగ జీవితం వృధా అయింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్ద గాలి మొదలైంది. నది అల్లు ఎగిరి పడుతున్నాయి.
పడవ అటు ఇటు ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగపట్టి కూర్చున్నాడు. పెద్ద వర్షం మొదలైంది. దాంతో పండితుడికి గుండె ఆగినంత పని అయింది. పడవవాడు ధైర్యంగా ఏ భయము లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతుంది. పండితుడు భయంతో, నీకు భయం వేయట్లేదా అని అడిగాడు. లేదు అని అడ్డంగా తల ఊపాడు పడవవాడు. పడవ అటు ఇటు ఊగుతుంది, మునిగిపోతుందేమో అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు. పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవాడికి అర్థమైంది. అయ్యా, మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు, పెద్ద అయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అన్నాడు. అయ్యో, నాకు ఈత రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు. తుఫాను దాటికి పడవ మునిగిపోయింది. అయ్యా పండితుడోత్తమా, మీరు చెప్పినట్టు నాకు సగం జీవితం వృధా అయినట్టుంటే, నేను మిమ్మల్ని ఇప్పుడు కాపాడకపోతే మీ పూర్తి జీవితం వృధా అయిపోతుంది. కానీ నేను నా బాధ్యతగా మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి పండితుడు రెక్క పట్టుకొని ఈ అవతలి ఒడ్డుకి ఈదడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత అవతలి ఒడ్డుకి చేరుకున్నారు. దాంతో పండితుడు తప్పు తెలుసుకొని అతని కృతజ్ఞతలు చెప్పి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని పాఠం నేర్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథకు నీతి ఏమిటంటే, ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మరి నేస్తాలు. నమస్తే నేస్తాలు, నేను మీ పార్థసాయిని. ఈరోజు మీకు నేను ఇంకో కథ తెచ్చేసాను. ఈరోజు కథ పేరు ఏమిటంటే జీవితం సమాప్తం. గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఎక్కువగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతల ఒడ్డుకు వెళ్ళవలసి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి, అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితుడిని ఏమీ తోచడం లేదు. కాలక్షేపానికి పడవ అంతా కబుర్లు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళయిందా అని అడిగాడు పండితుడు. కాలేదయ్యా అని పడవవాడు సమాధానం చెప్పాడు. నీకు వ్యాకరణం తెలుసా అన్నాడు. తెలీదయ్యా అని సమాధానం చెప్పాడు పడవవాడు. పోనీ తర్కం తెలుసా అని అడిగాడు పండితుడు. తెలీదయ్యా అని అన్నాడు పడవవాడు. సంస్కృతం వచ్చా అని అడిగాడు పండితుడు. రాదు అని సమాధానం ఇచ్చాడు పడవవాడు. ఏమైనా చదువుకున్నావా అంటే ఊహు అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏది అడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నాం. లాభం లేదు, ఇప్పటికే నీ సగ జీవితం వృధా అయింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్ద గాలి మొదలైంది. నది అల్లు ఎగిరి పడుతున్నాయి. పడవ అటు ఇటు ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగపట్టి కూర్చున్నాడు. పెద్ద వర్షం మొదలైంది. దాంతో పండితుడికి గుండె ఆగినంత పని అయింది. పడవవాడు ధైర్యంగా ఏ భయము లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతుంది. పండితుడు భయంతో, నీకు భయం వేయట్లేదా అని అడిగాడు. లేదు అని అడ్డంగా తల ఊపాడు పడవవాడు. పడవ అటు ఇటు ఊగుతుంది, మునిగిపోతుందేమో అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు. పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవాడికి అర్థమైంది. అయ్యా,
మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు, పెద్ద అయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అన్నాడు. అయ్యో, నాకు ఈత రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు. తుఫాను దాటికి పడవ మునిగిపోయింది. అయ్యా పండితుడోత్తమా, మీరు చెప్పినట్టు నాకు సగం జీవితం వృధా అయినట్టుంటే నేను మిమ్మల్ని ఇప్పుడు కాపాడకపోతే మీ పూర్తి జీవితం వృధా అయిపోతుంది. కానీ నేను నా బాధ్యతగా మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి పండితుడు రెక్క పట్టుకొని ఈ అవతలి ఒడ్డుకి ఈదడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత అవతలి ఒడ్డుకి చేరుకున్నారు. దాంతో పండితుడు తప్పు తెలుసుకొని అతని కృతజ్ఞతలు చెప్పి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని పాఠం నేర్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథకు నీతి ఏమిటంటే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మరి నేస్తాలు. నేస్తాలు ఎలా ఉన్నారు? నన్ను గుర్తుపట్టారా? నేనే మీ పార్థసాయిని. నా కథలు మీరు విని చాలా రోజులైపోయింది. నేను కూడా మిమ్మల్ని కలుసుకొని చాలా రోజులైపోయింది. ఇలా మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన కథలోకి వెళ్ళిపోదామా నేస్తాలు? మనం ఈరోజు చెప్పుకునే కథ పేరు కళ. అనగనగా జ్ఞానాపురం అనే ఊర్లో రంగయ్య, రాము అనే 2 రైతులు ఉండేవారు. ఆ రైతులు పొలం పక్కపక్కనే కావడంతో వారు మంచి స్నేహితులు కూడా అయ్యారు. వారు ఒకరోజు పొలానికి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు రంగయ్య రాముతో, ఒరే రాము, నాకు నిన్న కల వచ్చిందిరా, భలే విచిత్రంగా ఉంది, చెప్తా నాకు అని అన్నాడు. దానికి రాము మనసులో వీడిలాంటి కళ నాకు వచ్చిందని చెప్పి వాడిని కొన్ని రోజులు ఆట పట్టిద్దామనుకున్నాడు. అలాగే అనుకున్నాడు. అప్పుడు రంగయ్య తన కళ రాముకి వివరించాడు. ఆ కళ ఇలా జరిగింది. నేను పడుకుంటుండగారా నా పైనుంచి బంగారు నాణాలు వర్షం కురుస్తున్నట్టు వచ్చిందిరా. నేను దాంతో పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద శ్రీమంతుడిని అయిపోయినని వచ్చిందిరా అని అన్నాడు. దానికి రాము, అరే నాకు కూడా అచ్చం ఇలాంటి కళ వచ్చిందే. నిన్న నేను పడుకున్నాను కదా, అప్పుడు నేను పొలంకి వెళ్ళినట్టు దున్నుతుండగా నా నాగలికి ఒక బిందె తగిలినట్టు అందులో చూస్తే 1000 బంగారు నాణాలు ఉన్నట్టు, దాంతో నేను కూడా పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద శ్రీమంతుని అయినట్టు కళ వచ్చిందిరా అని అన్నాడు. అరే భలే విచిత్రంగా ఉంది అని అన్నాడు రంగయ్య. ఆ రోజు పని ముగించుకొని వారిద్దరూ మళ్ళీ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాతి రోజు వచ్చింది. రోజుట్లాగే వాళ్ళిద్దరూ పొలంకి వెళ్ళి పని చేసుకుంటున్నారు. కానీ రంగయ్య వాళ్ళ పొలం దున్నుతుండగా ఒక వస్తువు నాగలికి తగిలింది. ఆ వస్తువు ఏంటబ్బా అని చూస్తే ఒక లోహపు బిందె. దానిపైన ఒక గుడ్డతో కప్పేసి ఉంది. ఇది మన రాముగాడి కళ్ళలో వచ్చిన ఆ బిందె అయి ఉండొచ్చు, మనది కాదులే, ఇది వాడికే ఇచ్చేద్దాం, వాడి కళ నిజమైనట్టన్నా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళి వాడికి ఇచ్చేశాడు. రాము మనసులో ఇంత అమాయకుడిలా ఉన్నాడేంట్రా అనుకొని వెంటనే అప్పటికప్పుడు తెరిస్తే రంగయ్యకి ఒకవేళ బంగారు నాణాలు ఉంటే రంగయ్యకి ఇవ్వాల్సి వస్తుందని దాంతోపాటు ఆ బిందె ఇంటికి పట్టుకుపోయాడు. ఇంటికి వెళ్ళి తెరవంగానే అందులోంచి కొన్ని తేళ్లు బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చి ఇల్లంతా పాకేశాయి. అమ్మో, ఈ తేలు కొడితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి వెంటనే ఆ తెర మూస్తాడు. బయటకు వచ్చిన తేలిని జాగ్రత్తగా పట్టుకొని బయటకు పొలంలో విసిరేశాడు. దాంతో రాముకి రంగయ్య మీద బాగా కోపం వచ్చింది. ఇదంతా కావాలనే చేశాడనుకొని
వాడికి ఈ తేలుతో ఎలాగైనా కనిపించాలనుకున్నాడు రాము. ఆ రోజు రాత్రి ఎవరికి కనిపించకుండా చాటుగా వెళ్ళి వాళ్ళ ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి కొన్ని పెంకులు పక్కకి తీసేసి ఆ బంగారు నాణేలు గల గిన్నె ఏదైతే రంగయ్య అలా అనుకున్నాడో ఆ రాము ఆ తేళ్లతో కూడిన ఆ గిన్నెని అందులో వాళ్ళ ఇంట్లో పంపేశాడు. వెంటనే ఆ చప్పుడుకి రంగయ్య నిద్రలేచి, అరే బంగారు నాణాలు అలా వర్షం కురుస్తున్నాయేంటి అని గట్టిగా అరిచాడు. దాంతో రాముకి ఏమీ అర్థం కాక కిందకి చూస్తే నిజంగానే బంగారు నాణాలు. అప్పుడు రాముకు అర్థమైంది ఆ తేళ్ల కింద బంగారు నాణాలు ఉన్నాయన్న విషయం. కొద్దిగా ఓపిక పట్టుంటే ఆ బంగారు నాణాలు నాకు దక్కేవే అనుకున్నాడు. తర్వాత రోజు రానే వచ్చింది. రాముకి కొంత బంగారు నాణాలు రంగయ్య ఇచ్చాడు. ఏంటిది రంగయ్య అని అడిగితే, మొన్న కలలో జరిగినట్టు ఇలాగే వచ్చిందిరా, బంగారు నాణాలు వర్షం కురిశాయి, అందులోని కొన్ని నీకు ఇద్దాం అనుకున్నాను, అందుకనే సగభాగం నీకు తెచ్చాను అని చెప్పాడు. దాంతో రాముకి రంగయ్య యొక్క నిజమైన స్నేహతత్వం అర్థమయ్యి అప్పటి నుంచి ఏమీ అబద్ధాలు ఆడకుండా మంచి మనిషిలా మారాడు. ఈ కథలో నీతేంటో గ్రహించారనేస్తాలు? అదే, మనం నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ మోసం చేయకూడదు. అలా మోసం చేస్తే కనుక ఆ మోసం మళ్ళీ మనకే వస్తుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. ఈ రోజుకి ఇంతే, కానీ రేపొద్దున ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను నేస్తాలు. అంతవరకు ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీ ఇంకో కొత్త కథ తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే కనువిప్పు. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి కావడంతో తనకి ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేసేవాడు. ఒకరోజు తన దూర బంధువైన సోమయ్య రామయ్య దగ్గరికి వచ్చి, రామయ్య, నేను పెద్దలు ఇచ్చిన ఆస్తంతా పోగొట్టుకున్నాను, దయచేసి నాకు కొద్దిగా సహాయం చేయవా అని అడిగాడు. రామయ్య జాలి చూపించి పెద్ద మొత్తమే ఇచ్చాడు. ఈలోగా ఒక మాసిపోయిన దుస్తులతో ఉన్న ఒక వ్యక్తి వచ్చి సహాయం అడిగాడు. అతనికి కూడా రామయ్య కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. కానీ సోమయ్యకు ఇది నచ్చలేదు. ఎందుకంటే సోమయ్య బంధువు, అతనికి ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఎవరో ఏంటో తెలియని వ్యక్తికి ఇస్తే ఎలాగా అని అనుకుని రామయ్యతో, ఇలా ఎవరు పడితే వాళ్ళకు సహాయం చేసుకుంటూ పోతే చివరికి ఆస్తంతా తరిగిపోతుంది అని సలహా ఇచ్చి మరీ వెళ్ళాడు. రామయ్య ఇచ్చిన డబ్బు సోమయ్య విలాసాలకు ఖర్చు పెట్టి ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రామయ్య దగ్గరికి అడగడానికి వచ్చాడు. ఆ రోజే అప్పుడు రామయ్య దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి కూడా వచ్చాడు. అతను రామయ్యకు నమస్కరించి చేతిలో డబ్బులు పెట్టి, నేను ఎవరో తెలియకుండానే నా పరిస్థితి చూసి మీరు నాకు సహాయం చేశారు. నేను దాంతో కొంత భూమిని సాగు చేసి పండించుకుని నేను కొంత సంపాదించుకుంటున్నాను. ఇదివరకు పస్తులతో ఉండాల్సి వచ్చిన నా కుటుంబం ఇప్పుడు ఆనందంగా ఉంది అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇదంతా చూస్తున్న సోమయ్య తన తప్పు తెలుసుకొని అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు. ఈ కథలో నీటేమితో తెలుసా నేస్తాలు? మన దగ్గర ఉన్న డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టకుండా మనం కృషి చేసి కష్టపడితే ఆ విలాసాలే మనకు వస్తాయి. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు.
నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు మీకు ఇంకో కథ తీసుకొచ్చేసాను. ఈరోజు కథ పేరేంటంటే కనువిప్పు కలిగించిన కళ. ఒక ఊరు అనగనగా ఒక ఊరిలో పార్వతమ్మ అనే ఆమె నివసిస్తూ ఉండేది. ఆమె వద్దనే తన మనవడు మనవరాలు కూడా ఉండేవారు. వారికి మంచి బుద్ధులు నేర్పాలని ఆమె ఆరాటం. మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందరికీ తన చేతనైనంత వరకు సహాయపడుతూ ఉంటుంది. మనవడు పూర్తిగా వ్యతిరేకం. అందరినీ అసహించుకుంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు. ఎవరిని పలకరించేవాడు కాదు. మనవడి ప్రవర్తన పార్వతమ్మకు బాధగా ఉండేది. ఒకరోజు మనవడికి అందరి పట్ల ప్రేమగా ఉండమని, అప్పుడు జీవితం సుఖమయం అవుతుందని చెప్పింది. ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకున్నాడు మనవడు. అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటంటే తను తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడు పార్వతమ్మ, ఇదిగో ఇది జీవితం అనే దారి. ఈ దారిలో మీరు చివరి వరకు వెళ్ళి మళ్ళీ అదే దారిలో మీరు ప్రయాణం చేసి తిరిగి రావాలి. జాగ్రత్తగా వెళ్ళండి, ఇక బయలుదేరండి అని ఇద్దరిని పంపించింది. ఇద్దరూ బయలుదేరారు. చెల్లెలు దారిలో కనపడిన వారందరినీ పలకరిస్తూ నవ్వుతూ తన దారిలో నడుస్తుంది. ఆమె నడిచిన దారి పూలబాటుగా మారిపోతుంది. అన్న కోపంతో ఎవరినైనా పలకరించినా వారిని అసహించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడిచిన దారి రాళ్ళు ముళ్ళుతో నిండిపోయింది. సగం పూర్తిగా వెళ్ళారు. అన్న చెల్లెలు మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభం చేశారు. చెల్లెలు పూలబాటు మీద హాయిగా నడుచుకుంటూ వచ్చింది. కానీ అన్నయ్య రాళ్ళు ముళ్ళు దారిలో నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు వెంటనే అన్నయ్యకు మెలకువ వచ్చేసింది. అంతే, ఆనాటి నుండి మనవడిలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు చూసి పార్వతమ్మ చాలా సంతోషపడింది. ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో ఇతరులు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. ఇంకా నేను ఉంటాను మరి నేస్తాలు.